వార్డెన్స్కు చాలా స్ట్రైట్గా చెప్తా ఉన్నా నేను. మీ హాస్టళ్లలో జరిగే భాగవతాలన్నీ బయటికి తీస్తాం, వీడియోలు తీస్తాం. పైనుంచి ఒత్తిళ్లు లేకుంటే వార్డెన్లు తప్పులు చేయరు. స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు ఆ వార్డెన్లను బెదిరించడము, మీకు ఒక షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇస్తారు, మీ ఎస్ఆర్లో ఎంటర్ అవుతుంది. సస్పెండ్ చేస్తే వారమో నెల 10 రోజులు 20 రోజులు సస్పెండ్ చేస్తారు. ఆ పేపర్లో మీ లోకల్ పేపర్లో వస్తుంది. రాష్ట్రం అంతా తెలియదు కదా. పిల్లలు కడుపులు కొట్టాల్సిన అవసరమే ఉందండి. పేద బడుగు బలహీన వర్గాలకు దే హ్యావ్ ద రైట్. జేసీ గారికి రికమెండ్ చేసి ఆన్ ద స్పాట్లో ఆ రోజు అక్కడే ఉండి నేను సస్పెండ్ చేయించి ఆ వీడియో ఎక్కడెక్కడో అవినీతి జరుగుతుంది, అది చూడుపో ఇది చూడుపో అంటారు. అవినీతి చూసేదానికి కానీ ఉండేది. ఎవరో మినిస్టర్లను చూడుకోండి, ఐఏఎస్ ఆఫీసర్లు చూడుకోండి, ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. చైర్మన్గా నా వీధి బాధ్యతలు నేను నిర్వర్తిస్తా ఉన్నా. నాకు అడ్డం రావాకండి ఎవరు కూడా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి కారణం, మనకు రేపు జూన్ 12వ తేదీ నుంచి హాస్టల్స్ అన్నీ కూడా వెల్ఫేర్ హాస్టల్స్ పునఃప్రారంభించబడబోతున్నాయి. కొత్త న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభం. దీంట్లో ఈ గతంలో మనకు ఈ మెస్ ఛార్జెస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము చాలా హాస్టల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేసాం. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా ఇవి ఒక హాస్టల్స్లో 3rd క్లాస్ టు 10th క్లాసు 1250 రూపాయలు ఉన్నది. 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ నుంచి ఆ పై చదువులు డిగ్రీ, పీజీ, ఎంటెక్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా 1400 రూపాయలు మెస్ ఛార్జెస్ ఉన్నాయి. దాన్ని మేము మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఈ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన తక్షణమే వాటి మీద స్పందించి దాన్ని 1250ని 1400 రూపాయలు ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు 1400, 1600 రూపాయలు చేయడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా నేను. బాగా అర్థం చేసుకోండి. మెస్ ఛార్జెస్ పెరిగాయి. వార్డెన్స్ కూడా ఇంకా దాని గురించి బాధలు కావాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఈరోజు మార్నింగ్ కూడా నేను మన సోషల్ వెల్ఫేర్ స్టేట్ హెడ్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మేము అన్నీ కూడా పర్ క్యాపిటా నీట్గా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. ఇది 1/6/2023 నుంచి ఈ జీవో అమల్లోకి వస్తూ ఉందండి. ఈ జీవో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత మనకు ఇవి దీంట్లో దాదాపు 3rd, 4th పిల్లలకు ఒక రోజుకు 400 గ్రాములు రైస్ ఇస్తారు. 5th to 10th పిల్లలకు 500 గ్రాములు ఒక రోజుకు రైస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ పిల్లలకు 600 గ్రాములు రైస్ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా మీకు నేను ఒక కాపీ దాంట్లో స్కాన్ చేసి పెడతాం. దాంట్లో నీట్గా మీకు అందరికీ చేరుతాయి. ఇవన్నీ కూడా ఏమేమి ఇస్తారనే విషయాలు నేను తెలియజేస్తాను. దీంట్లో కూడా చికెన్ 1 to 3rd to 10th క్లాస్ పిల్లలకు 3 సార్లు చికెన్ ఇవ్వాలండి. అది ఈచ్ టైం 100 గ్రామ్స్ ఇవ్వాలి. ఒకసారి 100 గ్రాములు ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ ఆ పై పిల్లలకు వాళ్ళకు దాదాపు 175 గ్రాములు ఇవ్వాలి. 2 సార్లు చికెన్ ఉంది. 175 గ్రాములు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. అంటే దాదాపు 5 మందికి 1 కిలో చికెన్ ఇవ్వాల్సి వస్తుంది. అంత కింద పిల్లలకు 3 సార్లు వారానికి ఇచ్చే పిల్లలకు ఈ విధంగా 3 times 100 గ్రామ్స్ ఈచ్ టైం అనేది ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ముఖ్యంగా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్కు సంబంధించి మెనూ విషయాలు మీ దృష్టికి చాలా స్పష్టంగా తీసుకొస్తా ఉన్నా. ఈ వీడియో ప్రత్యేకించి ప్రీ మెట్రిక్ హాస్టల్ పిల్లలకు అంటే హాస్టల్స్లో ఉండి పక్కన వేరే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకు ఉండే హాస్టల్స్లో మెనూ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు ఈరోజు మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇక్కడ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే 3rd క్లాస్ టు 10th క్లాస్ గర్ల్స్ ఆర్ బాయ్స్
బోత్ ఆర్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ వీటికి సంబంధించి. దీంట్లో ప్రత్యేకంగా ఈ పేపర్ మీకు నీట్గా దాంట్లో పెడతాము ఇప్పుడు మేము. దాంట్లో వివరాలు ఏ విధంగా ఉంటాయంటే 3rd క్లాస్ టు 10th క్లాస్ వీళ్లకు ఆదివారం పూట ఉదయం మిల్క్ అనేది డైలీ ఉంటుంది, ఆదివారం ఉండదు మిల్క్. ఉదయం పూరి, ఆలు బఠానీ కుర్మా, బాయిల్డ్ ఎగ్ ఉంటుంది. తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్స్గా ఒక చిక్కీ ఇస్తారు, మల్టీ మిల్లెట్ చిక్కీ ఇస్తారు సండే రోజు. ఆఫ్టర్నూన్ లంచ్ చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ. ఇవన్నీ కూడా ఎవరైనా కానీ స్పష్టంగా మీరు క్వశ్చన్ చేసి ఏ వార్డ్ అయినా కానీ దీంట్లో ఎక్కడ సంకోచించాల్సిన అవసరం లేదు. ఇది ప్రిస్క్రైబ్ చేసిన మెనూ 22/2023 సంవత్సరం రోజు జీవో ఇచ్చారు. ఇది జూన్ 1వ తేదీ అంటే ఇంకా 12వ తేదీ నుంచి హాస్టల్ స్టార్ట్ చేస్తే ఆ 1వ తేదీ నుంచి వస్తుందన్నమాట ఇది అమల్లోకి. ఈవినింగ్ స్నాక్స్ సేమియా పాయసం ఇస్తారు. నైట్ డిన్నరు రైసు, సాంబారు, తర్వాత క్యారెట్ కర్రీ, బటర్ మిల్క్, నైట్ బనానా. ఇవి ప్రీ మెట్రిక్ హాస్టల్స్కి సంబంధించి నేను చెప్పేటివి ఇవన్నీ కూడా. మండే రోజు మిల్క్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ పులిహోర, చింతపండు పులిహోర, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్, దాల్ పౌడర్, తర్వాత చిక్కీ ఇస్తారు. లంచ్ ఉండదండి ఇక్కడ. సోమవారం నుంచి శనివారం వరకు ఈ ప్రీ మెట్రిక్ హాస్టల్ పిల్లలకు లంచ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మిడ్ డే మీల్స్, జగనన్న గోరుముద్ద అని చెప్పి మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొంటారు వాళ్ళు. ఎందుకంటే వేరే స్కూల్స్కి పోతారు కాబట్టి అక్కడ రకరకాలుగా అక్కడ భోజనాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. నైటు రైసు, ఎగ్ టమాటా కర్రీ, రసం, బటర్ మిల్క్ ఇవాళ. నైటు ఒక సీజనల్ ఫ్రూట్, గోవా కానీ లోకల్ ఫ్రూట్ ఏదో ఒకటి. తర్వాత మంగళవారం మిల్క్ ఇస్తారు. ఇడ్లీ, పీనట్ చట్నీ, చెనిక్కాయల పచ్చడి, వేరుశనగ పచ్చడి, పల్లీల పచ్చడి, చిక్కీ ఇస్తారు. తర్వాత రాగి లడ్డు ఇస్తారు ఈవినింగ్ స్నాక్స్గా. నైట్ డిన్నర్ బగారా రైసు, చికెన్ కర్రీ. బాగా వినండి, బగారా రైస్ అంటే తాలింపన్నం, వెజిటబుల్ బిర్యానీ టైప్ అనమాట. బగారా రైస్ అంటే తాలింపన్నం, చికెన్ కర్రీ, రైతా, గోంగూర చట్నీ, ఫ్రైడ్ ఎగ్ కూడా ఉంటుంది. ఆ రోజు ఎగ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, రెండు ఉంటాయి ఒకటే రోజు. నైట్ ఎప్పుడు మంగళవారం నైట్ బనానా ఉంటుంది. బుధవారము మిల్క్ ఇస్తారు మార్నింగు. జీరా రైస్, వెజిటబుల్ కర్రీ బ్రేక్ఫాస్ట్. చిక్కీ ఇస్తారు ప్లస్ బాయిల్డ్ బొబ్బర్లు, అవి కూడా ఏదో గుగ్గుల టైపు, అవి కూడా ఇస్తారు స్నాక్స్గా. నైట్ డిన్నరు రైస్, ఎగ్ టమాటా కర్రీ, సాంబారు, బటర్ మిల్క్. నైట్ ఒక సీజనల్ ఫ్రూట్ ఉంటుంది. థర్స్డే బేస్తవారం మిల్క్, బన్సీరవ్వ ఉప్మా, పీనట్ చట్నీ అంటే ఇంకా సేమ్ ఇక మనకు పల్లీల చట్నీ ఇస్తారు. చిక్కీ ఇస్తారు మార్నింగ్ స్నాక్స్గా స్కూల్కి పోయేటప్పుడు. ఈవినింగ్ రాగానే మరమరాలు మిక్చర్ అంటే బొరుగులు మిక్చర్ ఇస్తారు. నైట్ డిన్నర్ రైసు, లేడీస్ ఫింగర్ ఫ్రై అంటే బెండకాయ, ఫ్రైడ్ ఎగ్, సాంబారు, బటర్ మిల్క్. ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలా. చూసుకోండి వార్డెన్స్ మీరే, ముఖ్యంగా వార్డెన్స్కి ఈ వీడియో చెప్తా ఉన్నా, పిల్లల తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, పిల్లలకు చెప్తా ఉన్నా. అందరూ చాలా శ్రద్ధగా వినండి. ఇవన్నీ ఎక్కడ కూడా డివేట్ అయ్యేదానికి లేదు మెను. మీ ఏమైనా సమస్యలుంటే మీ డీడీలతో మాట్లాడుకోండి. డీడీలు జాయింట్ కలెక్టర్తో మాట్లాడుకుంటారు. జాయింట్ కలెక్టర్ల గారితో మాట్లాడుకొని ఏమైనా ఉంటే కనుక దాని నష్ట కష్టాలు అవన్నీ కూడా బేరీజ్ చేసుకొని జాగ్రత్తగా మాకు ప్రిస్క్రైబ్ చేసిన మెను ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ఎటువంటి డీవియేషన్ జరగకూడదు. పిల్లల కడుపు కొట్టగాకండి దయ ఉంచి. ఇప్పుడే చెప్తా ఉన్నాను. థర్స్డే నైట్ బనానా, ఫ్రైడే మిల్క్, హాట్ పొంగల్, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ దాల్ చట్నీ. తర్వాత స్నాక్స్గా మార్నింగ్ పోయేటప్పుడు చిక్కీ ఇస్తారు, తినుకుంటా పోతారు స్కూల్కు. తర్వాత ఈవినింగ్ రాగానే బాయిల్డ్ గుగ్గుళ్ళు ఉంటాయి. నైటు డిన్నరు బగారా రైస్, చికెన్ కర్రీ. బగారా రైస్ అంటే ఇదేనండి, తాలింపు అన్నం. రైతా ఉంటుంది, గోంగూర చట్నీ ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ఇక్కడ ఈ బాయిల్డ్ ఎగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లంచ్లో బాయిల్డ్ ఎగ్ వస్తుంది ఖచ్చితంగా, మిడ్ డే మీల్స్లో కూడా. సాటర్డే మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా. ఇడ్లీ, పీనట్ చట్నీ, చెనిక్కాయల పచ్చడి, వేరుశనగ మన పల్లీల పచ్చడి, మిల్లెట్ చిక్కీ ఇస్తాడు. రవ్వ కేసరి ఇస్తారు రాగానే ఈవినింగ్ స్నాక్స్గా. నైట్ డిన్నరు రైసు, దొండకాయ కర్రీ, పాలకూర పప్పు, బటర్ మిల్క్. నైట్ బనానా. ఇదే అండి ఇక్కడ. ఇది
ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు సంబంధించి భోజనాల మెను. ఈ మెను ఎక్కడ డివైడ్ అయ్యేదానికి లేదు. 1,400 రూపాయలు పర్ మంత్ ఇస్తూ ఉన్నారు. రైస్ కాకుండా, రైస్ జస్ట్ అదేదో నామినల్ ప్రైజ్ ఉంటుంది. అవి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ రేపు జూన్ నుంచి హాస్టల్లో తెరిచేటప్పటి నుంచి పోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని సూచిస్తూ ఉంది ప్రభుత్వం. అవి ఇస్తే కనుక చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి హాస్టల్ వార్డెన్స్, ఈ సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, ఈ ఏఎస్డబ్ల్యూ, ఏటీడబ్ల్యూలు, తర్వాత ఏఎండబ్ల్యూ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్లస్ డీడీలు, వీళ్ళందరూ కూడా ఒక క్రమ పద్ధతిగా చేయండి దయవుంచి. అందరినీ అనను, నేను కొంతమంది అవినీతికి పాల్పడే కొంతమంది గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను బాగా గుర్తెరగండి. పైనుంచి ఒత్తిళ్లు లేకుంటే వార్డన్లు తప్పులు చేయరు. వార్డన్ తప్పు చేస్తూ ఉన్నాడంటే కనుక ఆ ఏఎస్డబ్ల్యూలో, ఆ ఏటీడబ్ల్యూలో వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వు మీరు మిగిలిచ్చి అని చెప్తేనే పిల్లల కడుపులు కొడతా ఉన్నారు. బాగా గమనించండి. ఇవి ఎక్కడ కూడా ఈ యూనియన్స్ వాళ్ళు అని చెప్పేసి స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు ఆ వార్డన్లను బెదిరించడము అంటే, వార్డెన్ తప్పు చేస్తేనే భయపడాలి కదండి. ఎందుకు భయపడాల్సిన అవసరం? భయపడాల్సిన అవసరం లేదు. వార్డెన్స్ దయవుంచి అర్థం చేసుకోండి. మీ పై అధికారులకు భయపడతా ఉన్నారు. ఇక్కడ ఇంకా ఎవరెవరో కొన్ని అన్నిదా భావించకండి. కొంతమంది అవినీతి చేసేవాళ్ళు, లేకపోతే కనుక అవినీతిని ప్రోత్సహించి డబ్బులు రాబట్టుకునే వాళ్ళు, కొంతమంది విలేకరులను కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నారు. నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎవరో కొంతమంది చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గరలో, అందరినీ కాదు కొంతమంది. ఆ సందర్భంలో ప్లస్ స్టూడెంట్ యూనియన్స్ ఇట్లా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మీరు నిజాయితీగా కరెక్ట్గా ఫాలో అయ్యి 1,400 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక స్టూడెంట్కు మనము పొద్దున రాత్రి అన్నం పెట్టగలిగితే కనుక ఎందుకు ఎవరో ఏమో చేస్తారనే దానికి ఎక్కడ ఆస్కారం ఉంది? దయవుంచి గమనించండి. మీరు తప్పు చేయొద్దండి. ఎవరికి భయపడాల్సిన అవసరమూ లేదండి. మీరు తల ఎత్తుకొని తిరగచ్చు, తల ఎత్తుకొని మాట్లాడచ్చు. రేపు మేము వచ్చినాం అనుకోండి, మెను డివియేషన్ వస్తుంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ మేము క్లియర్గా చెప్పాం, 9490555117 మా వాట్సాప్ నెంబరు, సాక్ష్యాధారాలతో సహా మాకు పంపిస్తూ ఉన్నారు. అవన్నీ తీసుకొని మేము ఆ జిల్లాలకు వచ్చినప్పుడు అక్కడికి వస్తాం. మేము వచ్చినప్పుడు మీ హాస్టళ్లలో జరిగే భాగవతాలన్నీ బయటికి తీస్తాం. పిల్లలు కడుపులు కొట్టాల్సిన అవసరమే ఉందండి. పేద బడుగు బలహీన వర్గాలకు దే హ్యావ్ ద రైట్. వాళ్ళ రైట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం మనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కార్యక్రమాలు, ఈ ఉచిత భోజనాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి చెందినేటివి. వాళ్ళకి చేరాలా. వాళ్ళ కడుపు కొట్టకండి. వాళ్ళ కడుపు కొడితే మనకేమొస్తుందండి? వాళ్ళు మన పిల్లల్లో అయితే మన పిల్లలు కడుపు కొడితే మీకు సంతోషంగా ఉంటారా? వాళ్ళ కడుపు నిండా పెట్టాలండి. పెట్టి వాళ్ళ మెనూ ప్రకారం అడుగుతూ ఉన్నాం మేము. మెనూ ఏమి ఇచ్చినారో, ఎంత డబ్బులు పర్ క్యాపిటా ఎంత వచ్చింది మీకు, ఏ విధంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా దాన్ని క్లియర్గా ఇచ్చారు మనకు. ఎన్నెన్ని గ్రాములు ఇవ్వాలా ఏంది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ అన్ని గ్రాములతో సహా ఇచ్చాం. ఒక్కొక్కరికి ఎన్నెన్ని గ్రాముల ప్రకారం వచ్చిందే ఇవ్వండి చాలు. మాకు ఇక్కడ 20 గ్రాముల ఆయిల్ ఇచ్చారు రోజుకు. ఎవరికి? ఇంటర్మీడియట్ అబో పిల్లలకు. 3rd to 10th పిల్లలకు 5th to 10th పిల్లలకు 15 గ్రామ్స్ ఇచ్చారు. 3rd to 4th పిల్లలకు 10 గ్రామ్స్ ఇచ్చారు పామోలిన్ ఆయిల్ అని చెప్పేసి. అంతే ఇవ్వండి సార్, ఏమి ఎక్కువేమొద్దు మాకు. వచ్చిన దాంట్లోనే సర్దండి. కానీ ఉన్నది ఉన్నట్టు పెట్టండి, మెనూ ప్రకారం పెట్టండి. ఏమి ఇక్కడ వాళ్ళన్నీ కూడా ఆలోచించి ఇది ఎంత ప్రిపేర్ చేశారు. ఏం ఆషామాషిగా ఏం పెట్టలేదు ఇక్కడ. ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎన్ని గ్రాములు దాల్ ఇవ్వాలా, ఎంత అనేది క్లియర్గా ఇవన్నీ ఉన్నాయి. చికెన్ ఎన్ని గ్రాములు ఇవ్వాలా, కోకోనట్ ఎంత ఇవ్వాలా, కాజు ఎంత ఇవ్వాలా, కిస్మిస్ ఎంత ఇవ్వాలా, ఇవన్నీ కూడా రాగి పౌడర్ ఎంత ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఇట్లే నేను దాంట్లో పెడతా ఉన్నా. అవన్నీ స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ఏమేమి ఇస్తూ ఉన్నారు ఏంటి అనేది. మెనూ పెడుతున్నాం బోర్డు, ఇది క్లియర్గా. దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకోండి తల్లిదండ్రులు, పిల్లలు దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ముఖ్యంగా ప్రీ మెట్రిక్ పిల్లలండి, 3rd క్లాస్ to 10th క్లాస్ పిల్లలు. వార్డెన్స్కు చాలా స్ట్రైట్గా చెప్తా ఉన్నా నేను. ఇన్ని రోజులు మేము ఏదో గట్టిగా వార్న్ చేసుకుంటాను, షోకాజ్ నోటీసులు ఇప్పించుకుంటా, దాన్ని ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటా. ఈరోజు కూడా కదిరికి సంబంధించి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తే ఆయన రిప్లై ఇచ్చారు. పిల్లలు కూడా కరెక్ట్ పెడుతున్నారు సార్ మాకు అని చెప్పి అందరు సంతకాలు పెట్టి మాకు ఈరోజు ఒక ఇది వచ్చింది. కదిరికి సంబంధించి ఒక కాలేజీ హాస్టల్కి సంబంధించి. ఇవన్నీ శ్రద్ధగా ఆలకించండి. మేము రేపు రావడము ఇవన్నీ అడగడము సస్పెండెడ్ అండి చెప్తున్నా. నేను జేసీ గారికి రికమెండ్ చేసి ఆన్ ద స్పాట్లో ఆ రోజు అక్కడే ఉండి నేను సస్పెండ్ చేయించి ఆ వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తా చెప్తున్నాను. మీ పరువులు పోతాయి, మీ సిగ్గు పోతుంది. ఇవన్నీ ఆలకించండి మీరు దయ ఉంచి. మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదు, చేసేవాళ్ళు చాలా తృప్తి చేస్తూ ఉన్నారు.
చేయని వాళ్ళకే నా మాటలు వర్తిస్తాయి, అవినీతికి పాల్పడే వాళ్ళకే నా మాటలు వర్తిస్తాయి. అవన్నీ వద్దు. ఇది ఆహారానికి సంబంధించింది. ఎక్కడెక్కడో అవినీతి జరుగుతుంది, అది చూడిపో ఇది చూడిపో అంటారు. అవన్నీ చూసేదానికి కానీ ఉండేది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పిస్తుంది. రేషన్ షాప్స్, అంగన్వాడీ సెంటర్స్, వెల్ఫేర్ హాస్టల్స్, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకము, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మొదటి డెలివరీకి పిఎం మాతృవందన యోజన అని చెప్పి 5,000 రూపాయల పథకం. ఈ లైన్ డిపార్ట్మెంట్లు మాత్రమే మేము చూస్తాము. మిగతా వాటి మీద మాకు పవర్స్ లేవు. ఎవరో మినిస్టర్లను చూడుకోండి, ఐఏఎస్ ఆఫీసర్లు చూడుకోండి, ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూసే పవర్స్ మాకు లేవండి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఏం పవర్స్ ఉన్నాయో అవే చేస్తాం మేము పని. వాళ్ళ అవినీతికి పాల్పడడం లేదా, వీళ్ళ అవినీతికి పాల్పడడం, ఎవరు అవినీతికి పాల్పడితే నాకేం పని అండి? నా లైన్ డిపార్ట్మెంట్లో ఎవరు అవినీతికి పాల్పడతా ఉన్నారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటా. వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తా, ఫైన్లు వేస్తాం, కేసులు పెడతాం. ఇవన్నీ ఎదుర్కోవాలంటే మీ కర్మ, మేమేం చేయలేం. మేము చాలా క్లియర్గా చెప్పినాం. మేము ఎక్కడైనా ఒక చిన్న హాస్టల్లో ఏదైనా ఒక చేసేస్తే మమ్మల్ని లోబర్స్ కావాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ వీ డోంట్ కేర్. ఎక్కడ కూడా ఆ విషయాల్లో సంకోచించే ఆలోచనే లేదు. ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, చాలా స్పష్టంగా ఉంది. అవినీతిని కట్టడి చేయడానికే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉండేది. దాని చైర్మన్గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తా ఉన్నా. నాకు అడ్డం రావాకండి ఎవరు కూడా, దయ ఉంచి నాకు ఈ రికమెండేషన్లు చెప్పగాకండి. ఎవరి పని వాళ్ళని చేద్దాం. చిన్నపిల్లలండి, ఆడపిల్లలండి, తల్లిదండ్రులను వదిలేసి మన మీద ఎంతో నమ్మకంతో మన హాస్టల్స్కి వస్తూ ఉన్నారు, ప్రభుత్వ హాస్టల్స్కు. ఎంతోమంది కోటీశ్వర్లంతా ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బులు, రెవెన్యూ రూపంలో వచ్చిన డబ్బులు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి వచ్చిన ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు, ఇవన్నీ కూడా ఇటువంటి స్కీమ్స్కి ఉపయోగపడతా ఉంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్క రూపాయి ఉంది దాంట్లో. ఆ డబ్బులు స్పష్టంగా వినియోగిస్తూ ఉంది ప్రభుత్వం. ఆ వినియోగించే డబ్బులు చాలా క్లియర్గా పేద పిల్లలకు వెళ్ళాలా, వాళ్ళ మెనూ ప్రకారం. చిన్న పిల్లలండి, 3rd, 4th, 5th అమాయకులు, వాళ్ళు ఏం పెడితే అది తింటారు పాపం. అక్కడ మనం కక్కుర్తి పడ్డం ఎందుకండి? దయ ఉంచి చెప్తాను వార్డెన్స్ అందరికి కూడా, ఈ మెనూ బోర్డు చాలా క్లియర్గా ఉండాలా. ఈ గ్రామ్స్ బోర్డు కూడా, ఈ గ్రామ్స్ ఎంతెంత వచ్చినాయి అనే గ్రామ్స్ బోర్డు కూడా చాలా క్లియర్గా ఉండాలా. ఇవన్నీ మీ ప్రతి ఒక్క హాస్టల్లో, వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ బోర్డ్స్ ఉండాలా. వీటి ప్రకారం మెనూ ప్రకారం వడ్డించాలా. ఇదండి. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, సహకరించండి. పేద పిల్లలకు వాళ్ళకు మంచి పౌష్టికాహారం ఇస్తేనే వాళ్ళు మంచిగా చదువుకుంటారు, మంచి కాన్సన్ట్రేట్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అండి, భావి భారత పౌరులండి. వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళని క్రిటిసైజ్ చేసి ఎంతోమంది ఎన్నో మెసేజ్లు పెడతా ఉన్నారు. సార్ చిన్నప్పుడు మాకు పురుగులు తేలుతా ఉన్నాయి సార్ అని. అవన్నీ తీసుకొని తినేవాళ్ళం సార్. మాకు మజ్జిగ, సాంబారు, అంత పప్పు ఎప్పుడన్నా పెట్టేవాళ్ళు తప్ప ఇంకా వేరే పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు ఇంత డబ్బులు ఇస్తూ ఉంది, ఇన్ని మంచిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నాడు నేడు కింద హాస్టల్స్ అన్ని డెవలప్ చేస్తూ ఉంది, 2nd phase, 1st phase. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మంచిగా యూటిలైజ్ చేసుకుందామండి. మన పిల్లలండి, మన పిల్లలకు మంచి ఆహారం ఇస్తే మనకు మంచిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచిగా ఆ కడుపు కొట్టకండి, పిల్లలకు మంచిగా వాళ్ళని చదివించండి, మంచిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.